అండ్ అండర్-19 ఇద్దరు గర్ల్స్ మన విజయవంతంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఎలా అనిపించింది ఆయన విజయం? నిజంగా అండి, అండర్-19లో లేడీస్ జరిగిన అండర్-19లో ఇండియా తరఫున ఫస్ట్ సెంచరీ కొట్టిన రికార్డు త్రిష అనే అమ్మాయి బద్దలు కొట్టిందండి. ఒక అమ్మాయి ఇక్కడ తెలంగాణ వాసి అండ్ మన ఏదో కొత్తగూడెం భద్రాచలం అనుకుంటా అమ్మాయి. నిజంగా అంత నుంచి వెళ్ళారు కాబట్టి అలాంటి అమ్మాయిలు ఎంకరేజ్ చేయాలి. నిజంగా యూట్యూబర్స్ అందరూ మోనాలిసా అంట. అసలు ఆ అమ్మాయి మోనాలిసా అనే అమ్మాయికి ఖాళీ ఏమీ తెలియదు. పూసలు అమ్ముకోవడానికి వచ్చి ఆమెను ఫేమస్ చేశారు. ఎంతో కష్టపడి స్పోర్ట్స్ అనేది ఎందుకంటే లేడీస్కి ఎందుకు అనే ఇప్పుడు జరిగే పరిమాణాల్లో లేడీస్ నుంచి వెళ్ళి అండర్-19 అంతా ఒక స్టేజ్లో దక్షిణాఫ్రికా మీద గెలవడం అనేది ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఇండియా యంగ్ రక్తం ఎలా ఉందంటే ఎవరున్నా ఖాళీ వాళ్ళ కాంట్రాక్షన్ బాల్ మీదే ఉంటుంది, కొడుతున్నారు, సీనియర్స్ కూడా మరిపిస్తున్నారు. అలా ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుండి ఎందుకంటే మనకు మెన్ క్రికెట్లో కూడా ఎంతోమంది వెళ్ళారు. ఇప్పుడు నితీష్ రెడ్డి మన ఆంధ్ర అబ్బాయి, మన తిలక్ వర్మ తెలంగాణ అబ్బాయి, ఇలా ఇక్కడ ఇంకా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి త్రిష లాంటి అమ్మాయిలు మంచిగా వస్తారని నా అభిప్రాయము. నిజంగా అండర్-19 ఫీమేల్ గెలవడం అనేది రెండోసారి. ఇంకా ఇలాగే మనం ఎంకరేజ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రజలు కానీ సపోర్ట్ చేశారనికే ఆ అమ్మాయి ఇంకా మంచి విజయాలు ఇండియా టీంకి సాధించడం కాకుండా ఉమెన్స్లో కూడా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఆసక్తి కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు సానియా మిర్జా, సింధు వీళ్ళని చూసి చాలామంది టెన్నిస్ బ్యాట్ పట్టిన వాళ్ళు ఉన్నారు, షటిల్ బ్యాట్ పట్టిన వాళ్ళు ఉన్నారు. అలాగే క్రికెట్లో కూడా ఎక్కడో క్రికెట్ ఏంటి అది అబ్బాయిలది అమ్మాయిలది కాదని మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అనుకునే సమయంలో తెలంగాణ ఆంధ్రాలో ఇప్పుడు చిగురిస్తున్న ఆశల్ని ఆ అమ్మాయి ఇంకా ఎక్కువ ఆశలు రేపింది కాబట్టి అందరూ ఎంకరేజ్ చేస్తారు. అమ్మాయి కూడా ఇంటర్వ్యూలో చెప్పింది, తెలంగాణ ప్రభుత్వం అండ్ మా నాన్న ప్రోత్సాహం వల్లే, మా కోచెస్ ప్రభావం వల్లే నేను ఇంత ఎదిగాలని. నిజంగా మన హెచ్ఎంసీ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కూడా అమ్మాయికి సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళింది. కాబట్టి నిజంగా త్రిషాని అభినందిస్తూ ఇంకొక అమ్మాయి కూడా మన ఆంధ్ర అమ్మాయి, ఇలాగే ఇంకా ఎంతోమంది అమ్మాయిలు రావాలి, క్రికెట్లో ఆడాలి, ఇండియా పేరుని రపరపలు ఆడించాలని కోరుకుంటూ నిజంగా ఇప్పటికి ఎవరైనా కూతుళ్ళు గల తండ్రులు ఉంటే కూడా స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మన ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే చాలా తక్కువ మంది పర్సన్స్ ఉన్నారు. అప్పుడు కర్ణం మల్లేశ్వరి గారు, పీటీ ఉషా వీళ్ళంతా వెళ్ళినా కూడా ఆడవాళ్ళకి ఎందుకులే స్పోర్ట్స్ అని అనుకుంటున్నారు కానీ ఎవరు ఎంకరేజ్ చేయలేదు. నిజంగా వీళ్ళు సాధించిన ఘనతకి ఇంకా ఎంతోమంది అమ్మాయిలు ఫుట్బాల్లో కానీ హాకీలో కానీ క్రికెట్లో కానీ వస్తారని అనుకుంటున్నాను అండి. అంటే ప్రభుత్వ ప్రోత్సాహకాల కోసం ఎదురు చూడకుండా తల్లిదండ్రులే ప్రోత్సహిస్తే బాగుంటుంది. అదే ఇప్పుడు వాళ్ళ తండ్రి ప్రోత్సాహం వల్లే ఆమె అంతా ఏంటి. ప్రభుత్వం ప్రోత్సాహం చూసుకుంటే క్యాష్ ఫీలింగ్ ఆ ఫీలింగ్ అన్నీ వస్తాయండి. ఏ ఫీలింగ్ లేకుండా ఇండియా టీం మీద ఆడాలి అంటే ఏ క్యాష్ లేకుండా ఆడాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. స్వయంగా మీరు ప్రయత్నించండి, తర్వాత ప్రభుత్వాలే మీ దగ్గరికి కాళ్ళ దగ్గరికి వస్తాయి. ఇప్పుడు చూడాలి తెలంగాణ ప్రభుత్వం అమ్మాయికి ఏం ప్రకటించిందో. ఎందుకంటే జస్ట్ ఒక మెడల్ గెలుస్తానే అందరికీ పోయిస్తారు. అండర్-19 వరల్డ్ కప్ అండి, ఎన్నో ప్రపంచ దేశాలు ఆడుతున్న స్టేజ్లో మన ఇక్కడ మట్టి వాసనతో వెళ్ళిన అమ్మాయిలు రెపరెపలు ఆడించారు. సెంచరీ అంటే మాట కాదు, అసలు అండర్-19లోనే ఇండియాలో ఫస్ట్ సెంచరీ అంట, ఫీమేల్లో ఫస్ట్ సెంచరీ అంటే ఎంతో గ్రేట్. ఆ హిస్టరీ నిలబడిపోతుంది కదా. అమ్మాయి తెలంగాణ ఉన్నంత వరకు, అసలు ప్రపంచం ఉన్నంత వరకు ఆ హిస్టరీ అనేది లిఖించింది. కాబట్టి నిజంగా అమ్మాయికి ఇంకా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. అంటే ఇది మనకు సంబంధించింది కాదు అనుకునే వాళ్ళు ఖచ్చితంగా లేదు ప్రయత్నం చేస్తే మనం కూడా కొడతామనే. నిజంగా ఇప్పుడు ఈ అమ్మాయిని చూసి ఇంకా స్పోర్ట్స్లో ఖోఖో ఉంది, కబడ్డీ ఉంది, అవన్నీ నేషనల్స్ కూడా ఉన్నాయి, ఒలింపిక్స్లో కూడా ఉన్నాయి. మన రాష్ట్రీయ ప్రాంతీయ కాకుండా కబడ్డీలో కూడా ఫీమేల్స్ కూడా రాణించాలి, ఫుట్బాల్ వాలీబాల్ అన్నిట్లో లేడీస్ రాణించాలని వీళ్ళని చూసి స్ఫూర్తి పొందాలని కోరుకుంటున్నాను.